అరుణ్ కుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా గవర్నర్ అయిన ఫైనాన్స్ మినిస్టర్ గారిని ఒక 3 క్వశ్చన్స్ అడదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ జిఎస్టీ రేషనలైజేషన్ భాగంగా జిఎస్టీ 2.0 రేషనలైజేషన్ భాగంగా చాలా స్టేట్స్ వాళ్ళ రెవెన్యూస్ తగ్గుతున్నాయి అధ్యక్ష. ఇప్పటి వరకు సుమారు ఒక 6 స్టేట్స్ ఏదైతే వాళ్ళకి ఇంక్యూర్ అమౌంట్ తగ్గుతుందో ఆ అమౌంట్ని మాకు భర్తీ చేయండి అని చెప్పి ఒక 6 స్టేట్లు ఇప్పుడు దాకా సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చేసింది అధ్యక్ష. అందులో తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆఖరికి ఉత్తరప్రదేశ్ కూడా బీజేపీ గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు అధ్యక్ష. మరి మీ ద్వారా మంత్రి గారిని అటువంటి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే జిఎస్టీ రేషనలైజేషన్ వల్ల మనం ఏదైతే లాస్ అవుతున్నామో దాన్ని రిక్యూ చేసుకోవడానికి మీరైనా ప్రతిపాదన ఏదైనా మీ దగ్గర ఉన్నాయా, లేకపోతే దయచేసి ఆ విధంగా ఆలోచించాలని చెప్పి గవర్నర్ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. రెండోది అధ్యక్ష, నిన్న ఇదే క్వశ్చన్ మీద అసెంబ్లీలో మా సభ్యులు వేసిన క్వశ్చన్కి ఇక్కడ ప్రస్తావించాలి అధ్యక్ష. అధ్యక్ష కరెక్ట్. బట్ వాట్ ఎవర్ ఇష్యూ ఇట్ వాజ్ ఇన్కరెక్ట్ సార్. చేయకూడదు ఆ సభలో దాన్ని ఇక్కడ ప్రస్తావించకూడదు. ఓకే దట్స్ ఫైన్. సరే అధ్యక్ష, సరే అధ్యక్ష, ఆ హౌస్లో ఏం అబద్ధాలు చెప్పారని మాట్లాడను. ప్లీజ్ మీరు కావాల్సింది ఏంటి అడగండి సార్. మూడో క్వశ్చన్ అధ్యక్ష, జిఎస్టీ కలెక్షన్ విషయంలో లాస్ట్ 15 months గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో గత 15 నెలలు జిఎస్టీ కలెక్షన్స్ ఎంత మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది, అది ఏ విధంగా మీరు స్పెండ్ చేశారు? ఒకటి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, ఈ ఏదైతే మీరు ఈ 1.5 సంవత్సరంలో ఎంతైతే అప్పు చేశారో ఆ అప్పుని దేని మీద స్పెండ్ చేశారు, దానికి ఇంట్రెస్ట్ ఏంటి, దాని మెచ్యూరిటీ పీరియడ్ ఏంటి, ఏ స్కీమ్స్ మీద ఎంత ఖర్చు పెట్టారనేది వివరంగా మంత్రి గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. రవిబాబు గారు. థ్యాంక్ యూ చైర్మన్ సార్. ఇందులో 2025-26 ఆర్థిక సంవత్సరంలో చేయదలిసిన అప్పుల మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు తీసుకున్న రుణాలు మొత్తం ఎంత అనేది ఒక ప్రశ్న అధ్యక్ష. మంత్రి గారు వీటికి సూటిగా సమాధానం చెప్పాలని గౌరవం అయినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారిని కోరుతున్నాం అధ్యక్ష. ఈ 15 నెలల కాలంలో బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా 2,09,085 కోట్ల రూపాయలు అప్పు చేశారు అధ్యక్ష. అంటే నెలకు వచ్చేటప్పటికి 13,939 కోట్లు అవుతుంది అధ్యక్ష. రోజుకి 449 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. గంటకు 18,73 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం అప్పు చేస్తుంది అధ్యక్ష. ఎన్నికల సందర్భంలో కూటమి నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి సంపద సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఇంకా ఎక్కువగా చేస్తాం అని ఊరూరా తిరిగి ప్రచారం చేశారు అధ్యక్ష. కానీ ఇవాళ సూపర్ 6 పేరుతోటి ఆ హామీలు అసంపూర్తిగా చేస్తూ పండుగ కార్యక్రమాలు నిర్వహించుకునే కార్యక్రమం కూడా భారీగా చేస్తారు అధ్యక్ష.
ఇదే సరైనటువంటి సమాధానం అధ్యక్ష. మేము అడిగేది ఈ 15 నెలల కాలంలో 2,10,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అప్పు చేసింది. ఈ అప్పు దేని మీద ఖర్చు చేశారు? ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర ఏమైనా ఉన్నాయా? ఇందులో కొన్ని వివరాల్లోకి వెళ్తే ప్లీజ్ 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 అధ్యక్ష, వివరాలు మీరు మేము అడిగిందే చెప్తున్నాం. మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి. బడ్జెట్ అప్పులు మొత్తం కూడా 1,33,202 కోట్లు చేశారు అధ్యక్ష. అలాగే బడ్జెట్ అప్పులు 44,383 కోట్ల అధ్యక్ష. అలాగే కేవలం రాజధాని అప్పులు ప్రపంచ బ్యాంకు ద్వారా 15,000 కోట్లు, హట్కో ద్వారా 11,000 కోట్లు, జర్మనీ సంస్థ ద్వారా 5,000 కోట్లు, మొత్తం కలిపి 31,000 కోట్లు అప్పు చేశారు అధ్యక్ష. ఈ 2 లక్షల కోట్లు దేని మీద ఖర్చు చేశారో గౌరవ ఫైనాన్స్ మంత్రి గారిని స్పష్టంగా అడుగుతున్నాం అధ్యక్ష. ప్లీజ్ కూర్చో. ఫైనాన్స్ మినిస్టర్ గారు. తమరి ద్వారా గౌరవ సభ్యుల్ని నేను కోరేది ఏంటంటే అధ్యక్ష, మీరు ప్రశ్న వేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి లోన్స్ ఎంత ఉన్నాయి అనేటువంటిది ప్రశ్న అధ్యక్ష. గౌరవ సభ్యులేమో జిఎస్టీ గురించి అడిగారు అధ్యక్ష. కనెక్టెడ్ కాదు, కానీ గౌరవ సభ్యులు అడిగారు కాబట్టి బ్రాడ్గా చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష, 6 రాష్ట్రాల్లో 8 రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించాయి అనేటువంటిది మేము గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. ఈ జిఎస్టీ ప్రతిపాదనలు సామాన్యుడికి బాధ్యతను బరువుని తగ్గించే రకంగా పెట్టిన ఈ ప్రతిపాదనలను మొట్టమొదటిసారిగా బేషరతుగా మద్దతు తెలిపిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చంద్రబాబు నాయుడు గారు. ఆర్థిక శాఖ ఒక 8,000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది అన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది 8,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు మిగులుతుంది కదా అనేటువంటిది. మా ప్రభుత్వ ఆలోచన అది అధ్యక్ష. దేశంలో 6 కాంగ్రెస్ పార్టీలు, 6 రాష్ట్రాలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, తెలంగాణ కావచ్చు, ఇతరులు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు అధ్యక్ష. గౌరవ సభ్యులు యూపీ చెప్పారన్నారు అధ్యక్ష. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. యూపీ చాలా వన్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్స్ టు సపోర్ట్ అధ్యక్ష దీని మీద. సో అది జిఎస్టీకి సంబంధించినటువంటిది. జిఎస్టీ గత 15 నెలలుగా అనేటువంటిది మంత్ బై మంత్, ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే ఉంది అధ్యక్ష. లాస్ట్ 3 months 20% జిఎస్టీ గ్రోత్ ఈ స్టేట్లో రిజిస్టర్ అయింది అధ్యక్ష. మీరు జిఎస్టీ మీద డీటెయిల్డ్ క్వశ్చన్ అయింది, సపరేట్గా వీల్ హ్యావ్ ఎ డిస్కషన్. రెండవది రవిబాబు గారు అడుగుతూ అప్పులు మొత్తం ఎంత అనేటువంటిది అడిగారు అధ్యక్ష. వారేవో ఫిగర్స్ చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారిలాగా వారు రాసుకున్నటువంటి ఈరోజు పేపర్లో రాసుకున్నట్టుగా నేను సంఖ్యలు చెప్పలేను అధ్యక్ష. నేను చెప్పిన దానికి ప్రతిదానికి కూడా అధ్యక్ష కింద సోర్స్ కోట్ చేశాను అధ్యక్ష. సిఏజీ ఆడిటెడ్ ఫిగర్స్ ఏవి, బడ్జెట్లో మేము అంచనాలు వేసినవి ఏవి, యాక్చువల్స్ ఏవి అనేటువంటివి ప్రతి దానికి వాల్యూమ్తో సహా నేను ఇచ్చిన ఆన్సర్లు. ఎందుకు అనంటే అథెంటిసిటీ ఉండాలి అనేటువంటిది సోర్స్ చాలా క్లియర్గా. ఏజీ ఫైనాన్స్ అకౌంట్స్ ఒకటి రాశాను అధ్యక్ష. వాల్యూమ్ 6 బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఒకటి రాశాము అధ్యక్ష. యాజ్ పర్ డేటా సబ్మిటెడ్ మేము పిఏజీకి ఇచ్చాము. ఇంకా కొన్ని ఆడిట్లో ఉన్నాయి లాస్ట్ ఫైనల్ ఇయర్స్, కానీ మేమిచ్చిన ఫిగర్స్ ఏవి అనేటువంటివి ప్రతి దాన్ని కూడా స్టార్ మార్క్ వేసి, హ్యాష్ మార్క్ వేసి, డబుల్ స్టార్ వేసి మెన్షన్ చేశాం అధ్యక్ష. ఎందుకు అనంటే అథెంటిసిటీ ఉండాలి. ఏ ఆధారాలు లేకుండా ఒక పత్రికలో రాసుకుని ఆ పత్రికను ఇక్కడ కోట్ చేసి దానికి నన్ను సమాధానం చెప్పమంటాం గౌరవ సభ్యులకి సరైనటువంటి విషయం కాదు అనేటువంటి చెప్పదలుచుకున్న అధ్యక్ష. మేము వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అనంటే 25-26 సంవత్సరానికి ప్రతిపాదించిన మొత్తం రుణాలు మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు తీసుకున్న రుణాలు. మేము ప్రతిపాదించింది 79,226 కోట్ల 33 లక్షలు తీసుకోవాలి అనేటువంటిది మేము ప్రతిపాదించినటువంటి అప్పుల అధ్యక్ష. అంటే దాదాపు 80,000 కోట్ల రూపాయల్ని ఈ సంవత్సరం మేము అప్పులు వివిధ రూపాల్లో తీసుకోవాలి అనేటువంటిది, ఓపెన్ మార్కెట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, తీసుకోవాలి అని అనుకున్నది. ఇప్పటిదాకా తీసుకున్నది ఎంత అనంటే 35,305 కోట్ల అధ్యక్ష. కేవలం 35,305 కోట్లు. ఆల్మోస్ట్ వీఆర్ కంప్లీటింగ్ 5 months అయిపోతా ఉంది అధ్యక్ష. ఇది తీసుకున్నటువంటి ఫిగర్. వీళ్ళు చెప్తున్నటువంటి లక్షల ఫిగర్ల మీద ఎప్పుడైనా డిబేట్ కావాలి, డిస్కషన్ కావాలి అనంటే అప్రాపరేట్ ఫామ్లో రమ్మనండి అధ్యక్ష.
ఈ రాష్ట్ర ప్రజలకు కూడా గతంలో ఏం జరిగింది, ఆర్థిక విధ్వంసం ఎట్లా జరిగింది అనేటువంటి దాని మీద కూడా ప్రజలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా పొందుపరుస్తాము అనేటువంటిది ఈ సందర్భంగా చేస్తున్నాం అధ్యక్ష. ఏ రాష్ట్రం చేయని విధంగా ఈ రాష్ట్రం అప్పులు చేస్తూ ఉంది అని అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష, FRBM అనేటువంటిది ఒకటి ఉంది కదా అధ్యక్ష, దాన్ని దాటి ఏ రాష్ట్రమైనా చేయగలదా అధ్యక్ష? ఏ రాష్ట్రం చేయని విధంగా మేము ఎట్లా చేస్తాం అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం RBI వాచ్ లేదు అధ్యక్ష, కానీ గతంలో మీరు చేశారు. కేంద్ర ప్రభుత్వం కళ్ళు కప్పి ఈ రాష్ట్రంలో అనేక సంస్థల్ని, లేయర్ ఆఫ్ సంస్థల్ని క్రియేట్ చేసి ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకి, ఇంకో సంస్థ నుంచి ఇంకో సంస్థకి మీరు మనీని రూటింగ్ చేసి ఫైనల్గా బయటికి తీసుకెళ్లారు అధ్యక్ష. యాజ్ PSC చైర్మన్గా నేను లేవనెత్తిన అభ్యంతరాలకి ఆనాటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఈ రాష్ట్రం చేసినటువంటి పనికి అధ్యక్ష దేశం మొత్తం మీద కూడా సర్క్యులర్ ఇచ్చారు అధ్యక్ష. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో తీసుకునేటువంటి అప్పులను స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ చేస్తూ ఉంటే అవి కూడా FRBMలోకి తెస్తామని, అది మీ ప్రభుత్వ ఘనత అనేటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. వీఆర్ ట్రయింగ్ టు అధ్యక్ష, ఆర్థిక విధ్వంసం జరిగింది, వీఆర్ ట్రయింగ్ టు బి యాజ్ డిసిప్లిన్డ్ యాజ్ పాసిబుల్. ఎస్, కానీ ఒక వ్యవస్థని ఓవర్ నైట్ మేము రెక్టిఫై చేయలేము, అప్పులు చేయాల్సి వస్తూ ఉంది. అప్పుల్ని తిరిగి ప్రజల కోసం రెవెన్యూ ఎక్స్పెండిచర్ కావచ్చు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లు కావచ్చు యూటిలైజ్ చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అంతే తప్ప ఇతర అవసరాలకు ఎక్కడ కూడా మళ్లించబడడం లేదనేటువంటి చెప్పదలుచుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 118 గొట్టిపాటి రవి గారు, ప్లీజ్ అయిపోయింది. నా